రెండవ తేదీ మార్చి నెల 2026 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. మనుషులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. సహోదరి సహోదరులారా, మన ప్రభువు అద్భుతాలను ఆశ్చర్యక్రియలను జరిగించు గొప్ప దేవుడు. మనుషులముగా మన జ్ఞానము కొంతవరకే ఉంటుంది. కొంత స్థాయి వరకే మనము ఆలోచించగలము. ఆ స్థాయి మించినప్పుడు లేదా పరిస్థితులు చేదాటిపోయినప్పుడు ఇంకా ఇది అసాధ్యము అని మనం ఒక నిర్ణయానికి వచ్చేస్తూ ఉంటాము. ఈ లోక జ్ఞానము ప్రతి దానికి ఒక స్థాయిని నిర్ణయిస్తుంది. అంతకు మించి మనం ఆలోచించడానికి కూడా ఇష్టపడము. ఎందుకంటే మనుషులముగా మనకు అనిపిస్తూ ఉంటుంది అది ఇంకా జరగదు అని. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యము అని. సర్వ సృష్టిని మనల్ని సృజించిన గొప్ప దేవుడు మన ప్రభువు. మనుషులకు అసాధ్యమే ఉండొచ్చు కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మీ జీవితాలలో కూడా మీ సమస్యలను బట్టి లేదా కొన్ని పరిస్థితులను బట్టి ఇది ఇంకా జరగదు అని మీరు అనుకుంటూ ఉన్నారేమో. ప్రభు అంటూ ఉన్నాడు, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని. ఈ లోక జ్ఞానము లేదా మనుషులు మీకు ఏమి చెప్తున్నా అది విని కంగారు పడి భయపడవద్దు. కానీ మీ సమస్య నిమిత్తము లేదా పరిస్థితి నిమిత్తము ప్రభు సన్నిధిలో హృదయపూర్వకముగా ప్రార్థించండి. ప్రభు యొక్క సహాయం కోసము మొరపెట్టండి. మీరు చేసే ప్రార్థన విశ్వాసంతో చేయండి. మీరే అద్భుత రీతిగా ఇతరులతో గొప్ప సాక్ష్యముగా పంచుకుంటారు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఈ లోక జ్ఞానమును ఆధారం చేసుకొని మా విశ్వాసం ఉండకూడదు కానీ కేవలం మిమ్మును బట్టి మేము విశ్వాసాన్ని కలిగి ఉండాలి ప్రభువా. మనుషులకు అసాధ్యమే కానీ మీకు సమస్తమును సాధ్యము అని హృదయపూర్వకముగా విశ్వసించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. మీరే మా విశ్వాసమును బలపరచండి ప్రభువా. ఎటువంటి పరిస్థితికి భయపడక కంగారు పడక ప్రతి పరిస్థితిలోనూ హృదయపూర్వకముగా మీ సన్నిధిలో మొరపెడుతూ మీ సహాయం కోసము మేము ప్రార్థించాలి తండ్రి. అటువంటి గొప్ప విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్నావు కదా తండ్రి. గొప్ప విశ్వాసంతో ప్రార్థిస్తూ మీరే ఆశ్చర్యరీతిగా మా జీవితాలలో అద్భుతములను మీరే కనపరచమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.